నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో ఆంధ్ర రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు కలపాల కిరణ్ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ పార్టీ. అన్నగారితో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే. గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పండించిన పంట మార్కెట్కి పోయే గ్యాప్లో మధ్యలో ఇంకొకళ్ళు అంటే చిరు వ్యాపారులు కానీ లేకుంటే బ్రోకర్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి పంట తక్కువలో తీసుకోవడం కానీ లేకుంటే కాటా మోసాలు కానీ, అంటే కాటా మోసాలు అంటే లైక్ ఏబిసిడీలు ఉంటాయి అనమాట. దాంట్లో ఏ నొక్కితే 25 కేజీలు నిట్టుకోపోయింది, బి నొక్కితే మళ్ళీ నోట్లలో అవుతుంది అనమాట, ఏదో ట్రాక్టర్ గేర్ లేచినట్లు. అయితే అది అలాంటివి కానీ లేకుంటే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయా? మీరు ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు రేపు రైతుకి న్యాయం జరగాలంటే ఏ ప్రభుత్వం కూడా దృష్టి సారించలేదండి. ఎందుకంటే రైతు 6 కాలం కష్టపడి పంట పండించిన పంట చేలో నుండి బయటికి రావాలన్న ఒక యజ్ఞం అది. ఓకే, టైంకి వర్షాలు పడాలి, వర్షాలు లేక పంట నష్టం జరుగుతుంది, టైంకి మందు కొట్టక పంట నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయిన తర్వాత పంట చేతికి వచ్చే టైంకి గిట్టుబాటు ధర లేక లేదా వర్షాలు వచ్చి మళ్ళీ పంట మునిగిపోవటం, ఇవన్నీ ఏంటంటే రైతు శ్రమకి పడ్డ శ్రమకి ఏ రోజు కష్టం విలువ లేదు. ప్లస్ ఇంకోటి దళారీ వ్యవస్థ అంటారా, మొదటి నుండి దళారీ వ్యవస్థ అనేది ఉండనే ఉంది. అది ఏదైనా ఉండండి, అది వరి కావచ్చు, మామిడి కావచ్చు, లేదు అంటే ఇంకా ఏదైనా బత్తాయి అవ్వచ్చు, ఏదైనా సరే పండ్ల కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవన్నీ రైతు దగ్గర అతి సామాన్య ధరకు తీసుకుని దళారీ చేతులు మారి, దళారీ నుండి దళారీల వ్యవస్థ చేతులు మారి ఈ రోజున ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సి వస్తుంది కస్టమర్ అనేవాడు, వినియోగదారుడు ఎక్కువ రేటు పెట్టి. అలా కాకుండా దీన్ని రూపుమాపటం కోసమే రైతు బజార్ వ్యవస్థను తీసుకొచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ ఈ దళారీ వ్యవస్థకి అంతం అనేది లేదు. ఒక ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా, బియ్యాన్ని చేయాలన్నా, లేకపోతే మామిడి పండుని చేయాలన్నా, బత్తాయిని చేయాలన్నా, దేన్నైనా సరే కూరగాయని చేయాలన్నా రైతు పడ్డ కష్టానికి గిట్టుబాటు ధర లేదు, పడ్డ శ్రమకి విలువ లేదు. ఇక్కడ నేననేది ఏంటంటే రైతుని రాజు చేయాలి అంటే డైరెక్ట్గా ఎండ్ యూజర్ని రైతు దగ్గరికి తీసుకురావాలి. ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి అంటారా? ఎండ్ యూజర్ని రైతు దగ్గరికి తీసుకువస్తే ఈ దళారీ వ్యవస్థ అంతమైపోయి రూపు మారిపోయి రైతు రాజు అవుతాడు. రేపు ఈ రోజున వ్యవసాయం చేయడానికి ఎవరు ముందు ఎందుకు రావట్లేదండి? మరి ఇప్పుడు అట్లా జరిగినప్పుడు మరి చిరు వ్యాపారుల పరిస్థితి ఏంది? వాళ్ళ పుట్ట కొట్టినట్లేగా. చిరు వ్యాపారులు పుట్టదు. రైతు బాగుంటే వ్యాపారి బాగుంటాడండి. రేపొద్దున రైతు దగ్గర కొనుక్కుని చిరు వ్యాపారి కూడా ఒక లాభం పావులా వేసుకుని అమ్ముకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, రైతు పొట్టగొట్టి దళారీ కోట్లు సంపాదించుకొని ఇటు చిరు వ్యాపారికి కూడా రేటు మిగలట్లేదు. వాడు పంట పండించింది రైతు, తీసుకుని మధ్యలో చిరు వ్యాపారికి ఇచ్చే దళారీ అంటే ఇక్కడ రైతు దగ్గర పండించిన పంటని జస్ట్ ఒక్క రోజు కూడా తన షెడ్లో పెట్టుకోడు, గోడౌన్లో పెట్టుకోకుండా వెంటనే చిరు వ్యాపారికి తోసేస్తాడు. అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఇటు రైతు, ఇటు చిరు వ్యాపారి. ఇప్పుడు చిరు వ్యాపారి ఉన్నాడు, ఎందుకు నష్టపోతున్నాడో చెప్తాను. ఇప్పుడు ఒక పండ్లు తీసుకున్నాడు, తను తెచ్చుకున్నాడు దళారి దగ్గర, తను అనుకున్న పంటలు వినియోగదారుడికి సరైన టైంలో సరైన రేటుకి ఇవ్వలేకపోయాడు, పండు కుళ్ళిపోతుంది కదా. ఆ కుళ్ళిన నష్టాన్ని ఎవడు భరించాలి? దళారు భరిస్తాడా? భరించాడు కదా. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న చిరు వ్యాపారే భరించాలి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇటు పండించిన రైతుకి లేదు, ఇటు లాస్ట్లో వచ్చిన చిరు వ్యాపారికి లేదు. అది కుళ్ళిందాక వాడెందుకు పెట్టుకుంటాడనా? ఇప్పుడు ఒక్కోసారి మనం ఎందుకు పెట్టుకుంటాడంటే, ఇప్పుడు రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఒక్కోసారి రైతు అమ్మడు, రేటు ఎక్కువకి దళారి కొన్నప్పుడు రైతు దగ్గర మరి పోద్దు కదా, అక్కడ పోతుంది కదా. రైతు దగ్గర పంట చేలో ఉన్నప్పుడు ధాన్యం అనుకోండి, వర్షం పడితే నష్టమే కదా. ఇప్పుడు అస్సలు ఉన్న క్వాలిటీ బియ్యమో వడ్లనే కొండు. అప్పుడు చిరు వ్యాపారాలు కాదన్న, అది రెస్ట్. ఇప్పుడు ప్రకృతి విపత్తు వల్ల పండించిన పంట ఎన్నోసార్లు అది అదేనంటే అది ప్రకృతి విపత్తు వల్ల రైతు చేతిలోనే బయటకు వచ్చిన తర్వాత ముచ్చటైంది. ప్రకృతి విపత్తు వల్ల జరిగే నష్టం వేరు, దళారీ వ్యవస్థ వల్ల జరిగే నష్టం వేరు. ప్రకృతి విపత్తుని దాన్ని ఎవడు అడ్డుకోవడానికి లేదు, ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అడ్డుకోవడానికి లేదు. దళారీ వ్యవస్థని ప్రభుత్వాలు అడ్డుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఎండ్ యూజర్ని తీసుకొచ్చి రైతులకి కనుక కనెక్ట్ చేస్తే
కనెక్టివిటీ ఇష్యూ అనేది ఇక్కడ ఉంది. అలా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నాడో, ఎక్స్పోర్టర్ ఉన్నాడో వాడే రైతుల దగ్గర తీసుకుంటే ఈ దళారీ వ్యవస్థ ఉండదు. ఓకే, రైతులు కొన్ని వందల లక్షల మంది ఉంటారు, దళారులు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. రేపొద్దున రైతుకు ఆమోదయోగ్యమైన రేట్ ఇచ్చి దళారీ కూడా పనిచేస్తే రేపొద్దున తనకి ఓకే. ఇక్కడ అలా చేయట్లేదే. కిలో టమాటా 10 రూపాయలకి 20 రూపాయలు కొనుక్కుని హైదరాబాద్లో 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఎవడు లాభపడుతున్నాడు? ఇటు వినియోగదారుడు లాభపడట్లేదు, రైతు లాభపడట్లేదు. ఎవరు లాభపడుతున్నారు? మధ్యలో దళారీ. ఇప్పుడు ఒక్కోసారి అదే టమాటా పండించిన ధర కొయ్యటానికి కూడా వీలు లేదు అన్న పరిస్థితి వచ్చినప్పుడు పంటను అలానే వదిలేస్తున్నారు. లేదా పండిన పంట మరి ఎలకలు వచ్చేసి పొలాన్ని నాశనం చేస్తాయని చెప్పి పండిన పంటని అలానే రైతు కూలీ నష్టంతో తీసుకొచ్చి రోడ్ల మీద పోసి లారీలతో తొక్కిస్తున్నారు. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే నేను అనేది ఏంటంటే ఈ మధ్యలో ప్రభుత్వం కల్పించుకోకపోతే అదే టమాటా రూపాయి అవుతుంది, అదే టమాటా 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అది? ఆ డిఫరెన్స్ అనేది ఎందుకు ఉండాలి? అంటే ప్రభుత్వం డిమాండ్ ఉన్నప్పుడు ఎక్సెస్ సప్లైని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపిస్తే రైతు హ్యాపీగా ఉంటాడు. నిల్వలు అనుకున్న దానికన్నా నిల్వలు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తగ్గిపోతాయి. అలాంటప్పుడు మనం ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవాలి. ఎవరు ఎతకాలి? రైతు ఎత్తుకోలేడు కదా. రైతు చైనా టమాటా పంపించాలంటే తనకి ఎలా తెలుస్తుంది? అంటే ప్రభుత్వమే మధ్యలో ఉండాలి. అంటే ఈ వ్యవస్థని రూపు మార్చాల్సింది, వ్యవస్థని కొత్త పుంతలు తొక్కేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే. ఆ దిశగా మేము చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా రైతుని రాజు చేసే అవకాశం ఎలా చేయాలో మేము సలహాలు ఇస్తాం, మేము చెప్తాం, అవి పాటిస్తాం. రేపొద్దున ఈ 5 ఏళ్లలో రైతుని రాజుని చేస్తాం. ఓకే, ఇప్పుడు వాణిజ్య విభాగంలో తీసుకొచ్చే మార్పులకి సంబంధించి ఇంకోటి ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎట్లా ఉండబోతుంది మార్కెట్? రేపొద్దున కోస్టల్ బెల్ట్ వచ్చేటప్పటికి, అంటే కోస్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఉన్నంత కోస్టల్ బెల్ట్ ఎక్కడా లేదండి. మీరు ఇటు నెల్లూరు నుండి, కృష్ణపట్నం నుండి ఇటు శ్రీకాకుళం, విజయనగరం వరకు మొదలు పెడితే ఇటు మచిలీపట్నం కనెక్టివిటీ హైదరాబాద్కి. ఇప్పుడు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారు 6 వరుసల రోడ్డుని చేద్దామని ప్రపోజల్ పెట్టారు. చేసుకోమన్నారు. ఎందుకంటే రేపు పొద్దున హైదరాబాద్కు వచ్చే ఈ సముద్ర మార్గం ద్వారా వచ్చేవన్నీ చెన్నై నుండి రావాల్సి వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు మీకు పడుతుంది? ట్రాన్స్పోర్ట్ అదనంగా ఎంత పడుతుంది? టైం వేస్ట్ అవుతుంది. రేపు పొద్దున మచిలీపట్నం నుండి హైదరాబాద్ రావాలంటే 3 గంటలు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓకే, ఆ విధంగా కనుక డెవలప్ అయితే మచిలీపట్నం డెవలప్ అవుద్ది, నెల్లూరు కృష్ణపట్నం డెవలప్ అవుద్ది, దుగరాజపట్నం డెవలప్ అవుద్ది, కాకినాడ ఆల్రెడీ ఉంది, వైజాగ్ ఉంది. ఇంకేం కావాలి మీకు? తీర ప్రాంతం డెవలప్ అయితే డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం రోడ్డు వేస్తానంటే గడ్కరీ గారికి మాకు అవసరం లేదని చెప్పాడు. ఎందుకని? తనకి అవసరం లేదు. తనకి దూరదృష్టి అనేది లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదు కాబట్టి తను ఒక మచిలీపట్నం విజయవాడే కాదు, మీరు కాకినాడ నుండి హైదరాబాద్ రోడ్డు వేద్దామన్నా ఒప్పుకోడు. ఇప్పుడు ఆ రోడ్డు పడుతుందా అన్న? వేస్తున్నారు కదా, ఇప్పుడు 6 లైన్స్ వేస్తున్నారు. రేపు పొద్దున ఆటోమేటిక్గా మీరు కంటైనర్లు హైదరాబాద్ 3 గంటలు వచ్చే మార్గం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం కావాలి చెప్పండి? టైం తగ్గుతుంది, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, సేవ్ అవుతుంది. రేపు పొద్దున మచిలీపట్నం పోర్టు ద్వారా మీకు యంత్రాంగం అక్కడ పనిచేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి, యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ.